హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. ఈరోజు అయితే నేను ఉప్మా అనేది చేశాను. నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఆయిల్ పెట్టేసుకుని తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు అనేది వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత మనం 2 పచ్చిమిర్చిని చిలుకల కింద కోసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ తర్వాత ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా బాగా మగ్గాలంటే మనం ఫస్ట్ దాని మీద లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ చూస్తే కనుక మనం బాగా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకంటే ఒక కప్పు నూక తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు దీన్ని వేసేస్తున్నాను. మరిగిపోయింది కదా, బాగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి దీని మీద అయితే లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లిడ్ పెట్టేస్తే మనం ఇంకో 5 మినిట్స్ తర్వాత మనకు ఉడికిపోతుంది. చూడండి, ఉడికిపోతుంది. కానీ ఇంకా నాకు కొంచెం బాగా ఉడకాలి, వాటర్ తక్కువైంది అనిపించింది. అందువల్ల నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, లైట్గా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లిడ్ పెట్టేస్తే మనకు బాగా మగ్గిపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి తినడానికి రెడీగా ఉందన్నమాట. చూసారా, చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా అన్నమాట, హెల్దీ అన్నమాట. ఇది తినడం వల్ల మనం రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా ఈ ఉప్మా అనేది చేసుకుని తినాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.